హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఆ మార్పు ఎలాంటి మార్పు కోరుకుంది, ఏం కోరుకుంటే ఏమొచ్చింది అంటూ తలలు పట్టుకుంటున్నటువంటి విధానం చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జర్నలిస్టు మీద ఒత్తిడి ఉందని, జర్నలిస్టుని రాయకుండా ఉంటారని అపవాదు వేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అసత్య ప్రచారాలను నమ్మి నిజమే కాబోలే అనుకున్నారు ప్రజలు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన కొన్ని పొరపాట్లను భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించి అసత్య ప్రచారం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ఈరోజు అంతకు మించినటువంటి దమనకాండ చేస్తున్నాడు. జర్నలిస్టుల మీద దాడి మొదలైంది. రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాస్తున్నటువంటి జర్నలిస్టులను పిలిచి బెదిరిస్తున్నారు, దూతలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒకవైపు ఇవన్నీ వింటున్న వార్తలు వింటూనే ఉన్నాం. అంతకు మించింది నిన్న చిలక ప్రవీణ్ జర్నలిస్టు మీద దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కేవలం ఈరోజు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి విధానాలను ప్రశ్నించినందుకే దాడి చేస్తున్నాడు. ప్రజలకు ఇబ్బందికరమైన నిర్ణయాలు, వారు ఏదైతే చెప్పిన 6 గ్యారెంట్ల పథకాలని అమలు చేయమని, అమలులో లోపాలున్నాయంటూ కథనాలు ప్రసారం చేయడమే చిలక ప్రవీణ్ చేసిన నేరం అవుతుందా, దానికే దాడి చేశారా ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా జర్నలిస్టులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. నిజంగా జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి, హక్కు మీద, ప్రజలకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి అనేది ఏ ప్రభుత్వం చేసినా ఆ తర్వాత మనడే సాగించినటువంటి చరిత్రలో దాఖలాలు లేవు. ప్రజల తరపున ప్రశ్నించడమే నేరమైతే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంతోమంది, ఎన్నో జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు ముఖ్యంగా చెప్పాలంటే 30 మంది దాకా, సుమారు 25 మంది దాకా రోజు గంటకు అదే పనిగా వ్యతిరేక వార్తలు పుంఖాలుగా రాస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బ్రైబ్కు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్యాకేజీలకు అలాంటిటువంటి ఆ ఛానల్స్ నిత్యం బీఆర్ఎస్ పార్టీ మీద ముఖాలు అబద్ధాలు ప్రచారం చేసినా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోగలిగారు. ఆ ప్రచారాన్ని నమ్మే కదా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ ప్రచారాన్ని నమ్మే కదా ఈరోజు బీఆర్ఎస్ను మార్పు కోరుకొని కాంగ్రెస్ను ఎన్నుకున్నారు. మళ్ళీ ఈ ప్రమాదం జరుగుతుంది అనుకుంటున్నారేమో. బహుశా ప్రజల తరపున 1-2 ఛానల్సే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి ఛానల్స్ కేవలం 2 లేదా 3 ఛానల్సే. మిగతా అన్నీ కూడా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ప్యాకేజీలకు కకృతిపడి ఈరోజుగా మౌనం వహిస్తున్నాయి. ఆనాడైతే బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ విధంగా గొంతెత్తుకొని మొరిగిన ఛానల్స్ ఈరోజు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించకుండా మౌనం వహిస్తున్నాయి. వాటికి వేసిన బిస్కెట్లకు తిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్యాకేజీ బిస్కెట్లకు తిని నిద్రపోతున్నాయంటే మరి వాటికి సమాధానం ఆ ఛానల్స్ చెప్పాలి. కానీ ఈరోజు ప్రభుత్వం అమలులో వస్తున్నటువంటి విధానాల లోపాలని ప్రశ్నించినందుకే చిలక ప్రవీణ్ మీద దాడి చేయడం నిజంగా హేయమైన చర్య. ఇది సర్వత్రా ఖండిస్తున్నారు. చిలక ప్రవీణ్ మీద జరిగిన దాడిని ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షార్హులు చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టి విచారణ చేయాలి. ప్రజల తరపున ప్రశ్నిస్తే నేరం అవుతే ఇది మరి ప్రజాస్వామ్యం అవుతుందా? దీనికి ఇలాంటి వారికి సహకరిస్తూ వాళ్ళని ఒత్తాసు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలి. చిలక ప్రవీణ్కి ఏదైనా జరిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజాస్వామ్యంలో జర్నలిజానికి స్వేచ్ఛనివ్వాలి, ప్రశ్నించే విధానం ఇవ్వాలి. ఆ ప్రశ్నే నీకు ఈరోజు చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసింది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు, అసలు ఈ దేశంలో, దక్షిణ భారతదేశంలో పూర్తిగా అడుగంటిపోయింది అన్న తరుణంలో తిరిగి ప్రాణం పోసింది కేవలం మీ సోషల్ మీడియా జర్నలిస్టులు. పేరు జర్నలిస్టులే కావచ్చు, వాళ్ళు మీరిచ్చిన ప్యాకేజీలకే కావచ్చు, అబద్ధాలే ప్రచారం చేయవచ్చు. కానీ ఆ జర్నలిస్టులు, ఆ జర్నలిజం వృత్తి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎప్పుడైతే వృత్తిని గౌరవిస్తారో, ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో ఖచ్చితంగా
ఇది మళ్ళీ ఇంకొకసారి గెలచడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించుకొని జరిగిన పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం.